నమస్తే. జూబ్లీహిల్స్ లో నామినేషన్ ర్యాలీలో జోరు అందుకుంది. మనం చూస్తాం మొన్న బీఆర్ఎస్ సైలెంట్ గా నామినేషన్ ర్యాలీ చేసింది అండ్ కాంగ్రెస్ పార్టీ 1,00,000 మందితో ర్యాలీ చేసింది అండ్ ఈ రోజు బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి గారికి సీట్ ఇచ్చారు. సో వీళ్ళు ఆల్మోస్ట్ సో అదే విధంగా ర్యాలీ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం కొంతమంది నాయకులు. సో అలా చెప్పండి, నాకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేశారు. సో మాది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ అని చెప్పి వారు చెప్తారు. సో మీ ర్యాలీ కూడా చాలా పెద్ద ఉంది, ఏం చెప్తారు? ఇప్పుడు విజయోత్సవమా లేకపోతే ఇంకోటి అనేది ప్రజలు నిర్ణయించాలి. సో మనకు మనమే డబ్బులు కొట్టుకొని మేము విజయం గెలిచిపోయామని ఎన్నికలే ఇంకా ఓటింగ్కే రాకుండా విజయం జరుపుకోవడం అనేది అది చాలా తెలియదక్కువ వాళ్ళు చేసేటటువంటి పని. మేము ఈ రోజున ప్రజల మద్దతుతోటి యొక్క ర్యాలీని చేస్తున్నాం. రాబోయేటటువంటి ఎన్నికల్లో 11వ తారీఖు ఓటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత 14వ తారీఖు రాత్రికి సాయంత్రం జరిగేటటువంటి విజయోత్సవ ర్యాలీ ఎవరిది ఉంటుంది అనేది ఆ రోజు మనం చూడొచ్చు. ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీ వెనకాల ఉన్నారు. ఈ రోజున ఈ ర్యాలీకి వస్తున్నటువంటి ఆదరణే దానికి నిదర్శనంగా మీరు చూడొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ర్యాలీ చేస్తే బీజేపీ పార్టీ విజయోత్సవ ర్యాలీ చేస్తుంది అంటారా 14 తారీఖు? ఎస్, ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నా, ఏదైతే వాళ్ళు విజయోత్సవ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ మొన్న నామినేషన్ వేయడానికి చేశారో, మేము కౌంటింగ్ అయిన తర్వాత ఆ గెలుపు సంబరాలతోటి విజయోత్సవ ర్యాలీ 14వ తారీఖు రాత్రి మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంటే ఏం చెప్తారంటే ప్రజలకు ఏం అడిగి ఓట్ల కోసం వెళ్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, టిఆర్ఎస్ అభివృద్ధికి చేయనటువంటి జూబ్లీహిల్స్ ని చూపిస్తూ ఈ రోజున ఈ ఎన్నికల్లో మేము వెళ్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ నిబద్ధత, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని మేము చూపిస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ వైఫల్యాలను చూపిస్తూ ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా మా వైపు విశ్వసిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూస్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా అభివృద్ధిని చూసి ఓటేయండి. అలాగే కాంగ్రెస్ వైఫల్యాలను చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ని చూడండి, బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే యొక్క అసమర్థత, అభివృద్ధి లేకుండా చేసిన విధానాన్ని చూడండి అని చెప్పి ప్రజలకు విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్పి మేము ఒక ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ మా వాళ్ళు సెంటిమెంట్ పైన ఉన్నారు. సో సానుభూతి ఓట్లు పడతాయి మాకు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది హైదరాబాద్ నగరం. జనరల్ గా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా విజ్ఞానవంతులు, ఆలోచనవంతులు. ఒక సింపతి కారణంగా సింపతి పేరు చెప్పి ప్రజలు ఓటు చేసేటటువంటి అవకాశం లేదు. వాళ్ళ జీవన ప్రమాణాలను ఎవరు మెరుగుపరుస్తారు, వాళ్ళని అభివృద్ధిలోకి ఎవరు తీసుకెళ్తారు, ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఎవరి ద్వారా సాగుతుంది అనేటటువంటిది మాత్రమే ప్రజలు చూస్తారు. ఇక్కడ సింపతి ఏమాత్రం వర్కౌట్ కాదు. ప్రజలు ఆలోచనవంతులు కాబట్టి సింపతి ఉండదు, అభివృద్ధి ఉంటుంది. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారంటే నవీన్ యాదవ్ గారికి నామినేషన్ మొన్న టికెట్ ఇచ్చారు, ఆయన ఎలాగైనా సరే గెలుస్తాం అనే ధీమాతో వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏం చెప్తారు? ఎవరి ధీమా వాళ్ళకు ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు తప్పకుండా మేము గెలుస్తాం అనేటటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేటటువంటిది చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా సరే గెలుపు కోసం ఎన్నికల్లో నిలబడతాం, ఆ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. అంతిమంగా ప్రజలు ఇచ్చే తీర్పుకి అందరం కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఫైనల్ గా ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి, ఏం చెప్తారు అండ్ మరి ఓటు ఏమంటారు? మీకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా, కార్పొరేటర్ గా ఉన్నా లేకున్నా, ఇక్కడ అభివృద్ధి విషయంలో కానీ, ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేసే విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ ముందుంది. అనేక సమస్యలను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసి వాటిని పరిష్కరించే దిశలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నదాన్ని చూడండి. ప్రపంచవ్యాప్తంగా బీజేపీ ఈ రోజున భారతదేశ ప్రజల్ని ఏ విధంగా తలెత్తుకునేట్టు చేస్తా ఉన్నదో అన్ని విషయాలు చూడండి. చూసి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అని చెప్పేసి మేమందరం కూడా ప్రజల్ని కలుస్తా ఉన్నాము. ఆ విధంగా ప్రజల మద్దతు కూడా మాకు లభిస్తా ఉన్నది. కాబట్టి ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామనే ఒక నమ్మకంతో ఈ యొక్క ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ అవుతా ఉన్నాం. సో చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ర్యాలీ చేశారు, అది మా నామినేషన్ విజయోత్సవ ర్యాలీలాగా చేసినామని కాంగ్రెస్ పార్టీ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉన్నది. ప్రజలలో మాత్రం భారతీయ జనతా పార్టీ పుంజుకుంటున్నది. చాలా సంతోషదాయకం. ఎక్కడ పోయినా కానీ భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ లభిస్తున్నది. అదే మాకు మంచి బూస్ట్ ఇస్తున్నది. జూబ్లీహిల్స్ లో చూసుకుంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ గెలిచే దాఖలాలు లేవు. ఎప్పుడైనా సరే సెకండ్ ప్లేస్ లేక థర్డ్ ప్లేస్ ఉంది. సో ఈసారి గెలుస్తా అనే ధీమాతో ఉన్నారు. ప్రజల కోరిక భారతీయ జనతా పార్టీ రావాలని. ఎక్కడ పోయినా కానీ మేము సైతం అన్నట్టు వచ్చింది. ఇక్కడ కూడా స్వచ్ఛందంగా కూడా ప్రజలు వచ్చిర్రు. మీరు చూస్తా ఉన్నారు, మన కండ్ల ముందు ఉన్నది.
నేను ఏ పార్టీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవద్దు, కానీ మా భారతీయ జనతా పార్టీకి మాత్రం ఏ కాలనీలు అయినా ఏ స్లమ్లో అయినా మాత్రం గతంలో మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాము. ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇస్తాము. అన్ని రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ ముందున్నది. ఇప్పటి నుంచి ఈ రాష్ట్రంలో కూడా జూబ్లీస్ నుంచి స్టార్ట్ చేస్తాం. దానికి మేము జూబ్లీస్ ని గెలిపించుకుంటాము. ఇక్కడ నుంచి స్టార్ట్. అంటే కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ లేదంటారా? లేదమ్మా, మేము ఎక్కడ పోయినా కానీ మాకైతే చాలా మంచి ఆదరణ లభిస్తుంది. అదే మాకు సంతోషదాయకం. సో ఏమని చెప్పి అడుగుతారు ప్రజలకు, ఏమని చెప్పి అడుగుతారు అన్న? ఒకటి నేషనల్ మొత్తం చూసుకుందాము. ఇవాళ దినం ప్రపంచ దేశాలలో కూడా మన దేశం గర్వ కారణంగా ఉంది. తల ఎత్తుకొని బతుకుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుందాం. మోదీ గారి నాయకత్వంలో మన దేశ అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో ప్రజలకు ఇవాళ దినం అందరికీ తెలుసు. ప్రతి చదువుకున్న వ్యక్తి కూడా ఈజీ మన ఫోన్లో ఒక డౌన్లోడ్ అది కొట్టుకుంటే అయిపోతుంది. ఏ స్థాయిలో మన అభివృద్ధి చెందో జరుగుతుంది. అదేవిధంగా మనం తెలంగాణలో కూడా డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఇది జూబ్లీస్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక అందరి అభిప్రాయం అది. చెప్పండి, ఏం చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తారు, ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? ఈడైతే గుండారాజ్యం పోవాలని కోరుకుంటాం వీడు వీలైతే. ఎందుకంటే ఈడంతా గుండాలు రౌడీలు. మీరు ప్రతి డివిజన్ లో చూసుకోరు 100 మంది రౌడీలను తయారు చేసిన ఘనత దివంగత నేత ఆయన మాట్లాడదు ముఖ్యమంత్రి గోపీనాథ్ గారిది. దాన్ని పెంచి పోషిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి మీకు తెలుసు, వీళ్ళకు మనిషి లేకపోతే ఎంఐఎం క్యాండిడేట్ తీసుకొచ్చి గుండాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. మీరు తెలుసు, మన ర్యాలీ తీస్తే కూడా తల్వార్లు బిల్వార్లు గుండాయిజం రౌడీజం పెట్టి చేసారు. అవన్నీ సాగాది జుబ్లీస్ ప్రజల విముక్తి కోసం భారతీయ జనతా పార్టీ వాళ్ళకి రక్షణ ఉంటాం. వాళ్ళకి హార్నిషలు రాత్రి బావులు భారతీయ జనతా పార్టీ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళ కృషి చేస్తుంది. సంక్షేమం చూస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, ప్రతి వాళ్ళ ఎంటైటిల్మెంట్స్ వీటి గురించి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకేస్తుంది. భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో జూబ్లీస్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తుంది. రామచంద్ర రెడ్డి గారి పార్టీకి వస్తున్న ఆదరణ వల్లనే అన్ని కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఇటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. పొంద ఆదరణ ఏమి ఇచ్చింది చెప్ప? బస్సు ఒకటి ఇచ్చిన బస్సు ఏం స్కీమ్ ఇచ్చింది? 6 గ్యారంటీలు 420 అబద్ధాలు చెప్పి ఏమి ఇచ్చింది చెప్పు? వాళ్ళకి తులా బంగారం ఇచ్చిండా? వితంతు పెన్షన్ ఇచ్చిండా? ఆ రేషన్ కార్డు కూడా బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్న బియ్యం, మా పార్టీ ఇస్తున్న బియ్యం. వీళ్ళ మొక్కలకి ఏమి ఇచ్చిరని ఏం చెప్పుకొని చెప్పి ప్రజలకు వీళ్ళ అడగడానికి సిగ్గు లేదు, ఎగ్గు లేదు. రైతు రుణమాఫీ కనీసం చేసారా? వీళ్ళకి ఏం మొహం పెట్టుకొని ఎలక్షన్లు వెళ్ళి పడుతున్నారు రేవంత్ రెడ్డి అని అడుగుతాం మేము జూబ్లీస్ ప్రజలు. అంటే సన్న బియ్యం ఏదైతే చెప్తారో అధికారంలో లేని తెలంగాణకి ఎందుకు ఇస్తారు? అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారం ఉంది, మరి ఆడ ఎందుకు ఇస్తలేదు, ఈయన ఎందుకు ఇస్తుంది కేంద్రం అని అడుగుతున్నాం. మేమేమంటున్నామంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇస్తాం ఫస్ట్, తర్వాత అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇక్కడనే దేశం మొత్తం ఇస్తారు. మీరు చూస్తున్నారు కరోనా అప్పటి నుంచి కూడా 5 కేజీల బియ్యం ఫ్రీగా రైతులకు ఉచితంగా ప్రజలందరికీ ఇస్తారు. బీపీఎల్ హోల్డర్లు అందరికీ ఇస్తున్నారు. దేశం అంతా ఇస్తారు. కానీ సన్న బియ్యం అనేది తెలంగాణలో ఫస్ట్ డిమాండ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది. మిగతా రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముందు నరేంద్ర మోడీ నాయకత్వంలో అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అన్న చెప్పండి అన్న, ఇది నామినేషన్ ర్యాలీ మీరు బీజేపీ పార్టీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ర్యాలీ కాదు మాది విజయోత్సవ ర్యాలీ. సో చూడండి ఇక్కడ విజయోత్సవం డబుల్ ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. సో ఏం చెప్తారు మీరు ర్యాలీ? మేము పోమన్న మాది న్యాయం ధర్మం కోసం మాది ఉన్నట్టు మాట్లాడతాం. కాబట్టి మా గత ఎన్నికల్లో ఏ విధంగా మాది విజయోత్సవ ర్యాలీ ఏ విధంగా ఉందో దానికి డబుల్ రెట్టిగా అయింది. కానీ మా కార్యకర్తలైనా సరే మాకు స్వచ్ఛందంగా మేము డబ్బులు ఇచ్చి తీసుకురాలేదు. మాకు అనుకూలంగా వారికి వ్యక్తిగతంగా ఏ అవసరాలతో కూడా చేస్తాం. కాబట్టి పార్టీ మీద సిబ్బందితోటి కార్యకర్తలతో పాటు సానుభూతి విశ్లేషణ అందరూ ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. అంటే గతంలో చూసుకుంటే జూబ్లీస్ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ గెలిచిన దాఖలాలు అలాంటిది ఇప్పుడు గెలుస్తారని ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో అలా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలలో ఏ సగం ఉంది గ్యారంటీ? ఒక ఉచిత బస్సు తప్ప వేరే ఏ గ్యారంటీ లేదు. 100% బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రాదు. రాబోయే ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలో వస్తుంది. ఆ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలను మేము అదే బేస్ తోటి ఈరోజు ప్రోగ్రామ్ లో కలుపుతుంది. టీఆర్ఎస్ పార్టీ మాకు సెంటిమెంట్ వాస్తవానికి గతంలో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి దాని మీద మనం మాట్లాడడం సరైనది కాదు. కాబట్టి సానుభూతి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే అభివృద్ధి మెయిన్. మా ఎజెండా కూడా అభివృద్ధి. ఆ అభివృద్ధి బట్టే ఇప్పుడు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని చూస్తారు, టీఆర్ఎస్ పార్టీని చూస్తారు. ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో ఏమని చెప్పి అడుగుతారు ప్రజలకి ఓట్లు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచినాం కాబట్టి ఈ విధంగా అభివృద్ధి చేస్తామని చూపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ మేము అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తుంది. సో మీరేం ఓట్లు అడుగుతుంది?
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏమేమి వాగ్దానాలు ఇచ్చిందో ఎందుకు పడిపోయిందో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాగ్దానం పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కళ్యాణ లక్ష్మితో పడుతున్న బంగారం ఇస్తున్నాడు. ఆ తులం బంగారం ఎక్కడ పోయింది? తర్వాత మహిళలకు 200 ఇస్తున్నాడు, ఎక్కడ పోయింది? ఓన్లీ ఉచిత బస్సు ఏందని మాత్రాన్ని అనుకున్నాం. కాబట్టి అదేంటి మేము మాకు కొందరు అవకాశం కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ గడ్డ చూపిస్తంట ఇది ఓన్లీ ఎంఐఎం పార్టీకి వచ్చిన వాళ్ళు పోటీ చేస్తే తెలుస్తుంది. వాళ్ళు పోటీ చేయక వేరే వాళ్ళ పత్రిక జరుగుతున్నారు. మాట్లాడదాం. బీజేపీ మహిళా నాయకురాలు ఉన్నారు. సో చెప్పండి మేడం, ఏం చెప్తారు? అంటే నామినేషన్ ర్యాలీ మీరు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ర్యాలీ కాదు, మాది విజయోత్సవ ర్యాలీ లాగా తీసినామని చెప్పి సేమ్ అదే విధంగా మీరు కూడా ఇస్తారు, ఏం చెప్తారు? జై శ్రీరామ్ అందరికి. ఇది ఈ రోజు మన బీజేపీ ప్రభంజనం వచ్చిందండి. ఈ ర్యాలీ చూస్తేనే తెలిసిపోతుంది మాది విజయోత్సవం అని. ఈ కాంగ్రెస్ చేసిన ర్యాలీ కంటే రెండింతలు ఉంది. మీరు ఎక్కడైనా కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మేము పిలిచినా పిలవకపోయినా వచ్చి వాళ్ళు చెప్తున్నారు ఈసారి బీజేపీకే ఓటేస్తాము. ఇంతవరకు 10 సంవత్సరాలు మేము అనుభవించినాము. బీఆర్ఎస్ ఇప్పుడు మనుగడలోనే లేదు. కాంగ్రెస్ నాయకుల పాలన అనేది 6 నెలల్లోనే మాకు రుచి చూపించినారు. హలో రామా అని అనిపిస్తున్నారు. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ క్యాండిడేట్ నే గెలిపించుకుంటామని చెప్తున్నారు. అంటే బలంగా అనుకుంటారు, ఎందుకంటే గతంలో చూసాం జూబ్లీస్ లో ఎప్పుడు కూడా బీజేపీ సెకండ్ లేదా థర్డ్ ప్లేస్ లో పరిమితమైన పరిస్థితి. సో ఈసారి ఎలాగైనా సరే జూబ్లీస్ స్థానం కైవసం చేసుకుంటుంది అనుకుంటున్నాం. 100% అండి. పీపుల్ నాడ్ ఎట్లుంది, మేము కూడా ఫస్ట్ లో ఎట్లా ఉంటది అని అనుకున్నాం. కానీ ఇక్కడ మేము చేసిన డెవలప్మెంట్ కానీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన డెవలప్మెంట్ కానీ చూసుకొని ప్రజలందరూ కూడా కిషన్ రెడ్డి వైపే చూస్తున్నారు, మోదీ గారి వైపే చూస్తున్నారు. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలిపించుకోవాలని ఆశిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ సానుభూతి ఓట్లు పడతాయి, సో మేము ఎలాగైనా సరే గెలుస్తామని ధీమాలో వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు సానుభూతితోనే వేస్తే రేపు మా మీద సానుభూతి పడాల్సి వస్తుంది. ఆవిడ కొత్త ఆవిడ అనకూడదు కానీ బాధలో ఉంది. అట్లాంటి మనిషికి షీ నీడ్స్ రెస్ట్, రికవరీ కావాలి తను. ఇటువంటి పరిస్థితిలో పాలిటిక్స్ అనేది ఒక నాయకత్వం అనేది చాలా నిష్ఠగా చేయాల్సింది. ఎందరో లైఫ్స్ కానీ ఎందరో వృత్తికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఉంటాయి. సో మేము జాలిపడి వేసినంత మాత్రాన డెవలప్మెంట్ మాకు ఆగిపోతుంది. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కూడా ఆయన సిక్కుండి కానీ ఆ తర్వాత కూడా ఒక హవాలా గెలిచినాడు కానీ మాకేం చేయలేదు అని ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రధానికం చెప్తున్నారు. సో ఏమని ఓట్లు అడుగుతున్నారు మీరు ప్రజలకు వెళ్ళి? సో ఏం చూపించి అడుగుతున్నారు మీరు? ఓట్ ఫర్ బీజేపీ. బీజేపీ అంటే మాట నమ్మకం, మాట ఇస్తే తప్పకుండా చేరుస్తుంది. అండ్ కిషన్ రెడ్డి గారి పాలన, ఇక్కడ బీజేపీ మోదీ గారి పాలన చూసి తప్పకుండా మా లంకల్ దీపక్ రెడ్డి గారిని గెలిపించమని కోరుతున్నాం.